ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో ఉండే బిర్లా మందిర్ ఆలయ విశేషాలు ఈరోజు మీకు నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. అలాగే ఈ బిర్లా మందిర్కి నేను వచ్చిన తర్వాత నా మెమరీస్ నాకు గుర్తొస్తున్నాయండి. మ్యారేజ్ కాకముందు అంటే నేను కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు నేను అలాగే మా మమ్మీ, మా నాన్నగారు, మా తమ్ముడు మేము అందరం కలిసి చక్కగా హైదరాబాద్ ట్రిప్ పెట్టుకున్నాం అనమాట. సో అప్పుడు కవర్ చేసిన వాటిలో ఈ బిర్లా మందిర్ ఒకటండి. బిర్లా మందిర్ అలాగే పక్కనే మనకి ప్లాంటోరియం ఉంటుందండి, అది నెక్స్ట్ రవీంద్ర భారతి, తర్వాత ఓషన్ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఇలా హైదరాబాద్లో ఒక ట్రిప్లా పెట్టుకుని చక్కగా మేము అన్నీ కూడా కవర్ చేస్తామండి. దాని తర్వాత మళ్ళీ ఇదేనండి నేను బిర్లా మందిర్ రావడం. సో ఈరోజు ఆలయ విశేషాలతో నా యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, పదండి. ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్లో రవీంద్ర భారతి సమీపాన చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడి ఉంటుంది. 1966లో మొదలై 1976కి ఈ బిర్లా మందిరం అనేది పూర్తి అయింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సుకి దక్షిణం వైపున బిర్లా మందిర్ ఉంది. 1976లో బిర్లా హైదరాబాద్ ఆలయాన్ని నిర్మించి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాతితో నిర్మించాడు. ఈ కొండ 280 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని మీద ఆలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో విష్ణువు దేవాలయం అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో శివ, గణేష్, సరస్వతీదేవి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబా వంటి దేవతలకు ప్రత్యేక విగ్రహాలు ఉన్నాయి. బిర్లా మందిరంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టెంపుల్స్ లాంటివి, అంటే శివ టెంపుల్, గణేష్ టెంపుల్, సరస్వతీదేవి టెంపుల్, అలాగే హనుమంతుని టెంపుల్, బ్రహ్మ టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాలరాతి మందిరాల్లాగా చిన్న చిన్న గుడులు కూడా మనకి ఆ బిర్లా మందిరంలో మొదటిగా దర్శిస్తాయి. ఆ తర్వాత ప్రత్యేక విగ్రహాలను మనం దర్శించుకున్న తర్వాత అప్పుడు పైన 42 అడుగుల ఎత్తైన గర్భగుణం అంటే గర్భగుడి మనకి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకట్టుకునే ప్రతిరూపంలా దర్శనీయాత్మకంగా ఉండే 42 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు మనకు ఈ బిర్లా మందిరంలో అవుతుంది. అలాగే పక్కన కళ్యాణ విగ్రహాలుగా పద్మావతీదేవి, ఆ పక్కన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన ఆండాళ్ అమ్మవారు మనకి దర్శనీయంగా కనబడుతూ ఉంటారు. ఇక ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 AM to 12 PM వరకు, సాయంత్రం 3 PM to 9 PM వరకు ఇక్కడ మనకి దర్శనం జరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కదా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ బిర్లా మందిరం ఆలయ విశేషాలు ఎంతో చక్కగా తెలుసుకున్నారు కదా. అలాగే బిర్లా మందిరం వచ్చేటప్పుడు మాత్రం మీరు లోపలికి కెమెరాలు మాత్రం పట్టుకెళ్ళనివ్వరండి, మీరు అన్నీ కూడా బయటే పెట్టేసుకోవాలి. ఇక్కడ లోపలికి మాత్రం మనం కెమెరా అనేది తీసుకెళ్ళకూడదు, మొబైల్స్ లాంటివన్నీ కూడా బయటే పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా అనమాట, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇలా ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా మనకు అవ్వదండి. బయటనే మీకు ఒక మెమరీ కావాలంటే సరదాగా ఒక ఫోటో తీసుకోవచ్చు తప్ప లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కానీ అక్కడ ఉండే పూజా విగ్రహాలు కానీ మాత్రం ఎటువంటి కెమెరాలు కానీ ఫోటోలకు కానీ అనుమతి ఉండదు. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.